మీరు లోకేష్ రెడ్డి గారు మీరేమో మోసగాడు దొంగ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఆయన ఎక్కడ చూసినా కూడా ఎక్కడ దేవుడు కనపడినా అక్కడ దేవుడికి దండం పెడుతుంటాడు, చెప్పులు కూడా వదిలేసి దండం పెడుతుంటాడు. ఈవెన్ జగన్ మీ ఆ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా దండం పెట్టుకునేసే దానిలో ఆయనలో ఆ ఇంటి లోపలికి వెళ్తాడు ఆయన. అంత ఆ, భక్తి ప్రపత్తులు కలిగిన వ్యక్తిని మీరు ఎట్లా మీరు దొంగ మోసగాడు అనేసి అంటారు మీరు? సార్ మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మాలాగా ఎంతో మంది ఇక్కడ తిరుపతిలో మీకు ఎంతో పరిచయాలు ఉంటాయి. ఆ పార్టీలో కాకపోయినా వేరే పార్టీల్లో కూడా మీకు ఉంటది, ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎవరైనా దేవుడి భక్తి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, హిందూ సాంప్రదాయబద్ధం అయితే ఏంటి, క్రిస్టియన్ అయితే ముస్లిం అయితే ప్రతి ఒక్కరికి కూడా మనకు దైవ భక్తి ఉండడం సాధారణమైన విషయమే సార్. కాకపోతే అతిగా ప్రవర్తించడము, నటించడము, లేనిది ఉన్నట్టుగా సృష్టించడము, అపోహగా క్రియేట్ చేయడము, ప్రజల యొక్క అటెన్షన్ అతని మీద ఉండే విధంగా అతను ఒక పబ్లిసిటీ పిచ్చి వాడు సార్. అతను పబ్లిసిటీ పిచ్చితో ప్రజల్ని, అధికారుల్ని, ఇతర పార్టీ నాయకుల్ని అంతా కూడా అతని మీదకి దృష్టి మళ్లించుకోవడానికి చేసే నాటకాలు. అదే విధంగా ఎవరైతే తప్పులు ఎక్కువ చేస్తారో, మోసాలు ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఎక్కువ భయం ఉంటుంది సార్. ఎవరైతే అనుకు మీద చేసుకొని నిజాయితీగా బతుకుతుంటారో వాళ్ళకు ఒక పరిమితి వరకే భక్తి ఉంటుంది. కానీ ఇలాంటి మోసగాళ్ళకి తప్పనిసరిగా తప్పులు మనం ఎక్కువ చేస్తా ఉంటాము, భగవంతుడే మనం కాపాడాలని చెప్పి అతను దొంగ భక్తులు, దొంగ ఇవి చేస్తా ఉంటాడు, కార్యక్రమాలు చేస్తా ఉంటాడు. అదే తుమ్మలగుంటలో అతను ఒక గుడి నిర్మించాడు సార్. ఆ గుడిలో కొన్ని కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ ఫండ్స్ ని నిర్వినియోగం చేసి దారి మళ్ళించి దాని ట్రస్ట్ కింద డబ్బులు తీసుకొని ఆ చెరువుల్ని కబ్జా చేశాడు సార్ అతను. ఎవరైనా బఫర్ జోన్ లో ఉన్న చెరువుల్ని ఎకరాలు చెరువు రూపురేఖల్లో మార్చడం ఎక్కడైనా రాష్ట్ర చరిత్రలో ఉందా సార్? ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద మనిషి, ఒక తుడా చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఈ రోజు తుడా నిధులతో తుమ్మలగుంట చెరువుని నాశనం చేసి ఈ రోజు తిరుపతి మునిగిపోయే ప్రమాదంలో తిరుపతి ఉంది సార్. కారణము పేరూరు అనే చెరువు నిండిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ తుమ్మలగుంట చెరువుకి వస్తాయి సార్ వాటర్. అక్కడ నుండి వచ్చిన తర్వాత అవిలాలకు వస్తాయి. ఈ రోజు ఎక్కడ కూడా వాటర్ సోర్స్ నిండి పరిస్థితి లేకుండా అన్ని ఎవరైతే లింక్ కాలువలు ఉంటాయి అన్ని కూడా పూడ్చి అతను మునిగిపోయే ప్రమాదంలో తిరుపతి ఉంది సార్.